కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ 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 వాళ్ళ గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే అంత చెత్త గవర్నమెంట్ గురించి మాట్లాడడం కూడా వేస్తే. ఎందుకంటే గవర్నమెంట్ ఈ రోజుల్లో పబ్లిక్ ఏం చేసేది ఏం లేదు. వీళ్ళు ఉన్నప్పుడు కొంచెం బాగా చేస్తారు. అంటే ఎవరు ముందు వచ్చారని చెప్తున్నారు కదా, ముందు వస్తేనే రావచ్చు, రేవంత్ రెడ్డి రావచ్చు. కానీ అనుభవం ఏంటంటే కేటీఆర్కి ఎక్కువ ఉన్నది నాకు అభిప్రాయం. ఎందుకనంటే ఆయన కనీసం ఒకసారి కూడా మినిస్టర్ కూడా కాలేదు, డైరెక్ట్ పోయి సీఎంగా ఎక్కిండు. సో అనుభవం లేని జీవితం, అనుభవం లేదు కాబట్టి ఈరోజు ఆ పొలిటికల్గా ఏం చేయలేకపోతుంది. జనాలకి ఏందని ఏం చేయాలని అర్థం కాలేకపోతుంది. ఏమున్నా ఎక్కడో ఒక దగ్గర ఏదైతే మన ఈ బిల్డింగ్ కూడా కొట్టడము, మూసి చేస్తా అని చెప్పడము ఇది చేస్తున్నాడు. బట్ దానివల్ల పబ్లిక్ ఎంతవరకు న్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఏం ప్లస్ అవుతుంది, అదొకసారి ఆలోచించాలి. అది ఆలోచించకుండా మన పబ్లిక్ ఏదంటే నేను ఫ్రీ బస్సు పెట్టాను కదా, నేను 6 పథకాలు తీసుకొచ్చాను, 6 పథకాల్లో ఎన్ని పథకాలు అమలు చేశాను ఈరోజు వరకు? కనీసం ఏదైతే రైతులకు కూడా రుణమాఫీ అని చెప్పిండు, ఆ రైతులకు రుణమాఫీ కూడా పూర్తి చేసినట్టు చేయలే. కొంతమంది చేసిండు, కొంతమంది చేయలే. ఇంతవరకు ఏదైతే రైతు బంధు ఇస్తాడో ఆల్రెడీ 2 దఫాలు 3 దఫాల నుంచి రైతు బంధు 0. మొన్న ఒక్కరోజు ఏంటంటే రైతు బంధు ఇచ్చిండు, ఏం చేశాడు? 1 ఎకరాకు ఉన్న 60,000 రూపాయలు కంప్లీట్ చేశాడు. అంతేనా? ఇంకా మిగతా వాళ్ళు రైతులు కాదా? రైతులను ఒకప్పుడు ఏం చేశాడు? నేను ఉన్న రైతులకు అందరికి ఇచ్చాను, కౌలుదారులకు కూడా రైతులకు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినంత మాత్రాన మరి అది అమల్లోకి రావాలి కదా, అమల్లోకి రావట్లేదు. బట్ గవర్నమెంట్ ఏదైతే ఖచ్చితంగా పబ్లిక్లో బ్యాడ్ ఉంది. సో నెక్స్ట్ మాత్రం అది వచ్చే అవకాశం లేదు. 100% ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, బీఆర్ఎస్కి మారచ్చు, బీఆర్ఎస్ గవర్నమెంట్. సో ఆ గవర్నమెంట్ ఆల్మోస్ట్ పబ్లిక్కి కొంచెం అనుగుణంగా ఉంది. అదే అనుగుణం ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది. పబ్లిక్లో టాక్ అదే ఉంది. 100% రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఏం చేసింది మేడం? మహిళలకు ఫ్రీ బస్ అని ఇచ్చింది. దానివల్ల ఎంత లాస్ అవుతుంది, ఎంత మైనస్ అవుతుంది? ఈ రోజుల్లో మహిళలకి ఫ్రీ బస్ అని పెట్టింది, దానివల్ల యూజ్ ఎవరికి అవుతుంది? మహిళలకి? సో ఇంటిగా నుంచి మామూలుగా పొలానికి వెళ్ళే మా వ్యక్తులకు అవుతుందా? ఒక జాబ్కి వెళ్ళే లేడీకి అవుతుంది. తక్కిన వాళ్ళకి ఎవరికి అవుతుంది? ఈరోజు హస్బెండ్ మీద ఎలాంటి భయభక్తి లేదు లేడీస్కి, అలా తయారైపోయారు. ఎందుకంటే ఆయన అడగాల్సిన అవసరం లేదు. ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అడగాల్సిన అవసరం లేదు. ఏదో ఒక మాట అన్నాడా, రైట్ ఫ్రీ బస్ ఉంది, మా రేవంత్ రెడ్డి ఇచ్చిండు, ఫ్రీ బస్ ఉంది, వెళ్ళిపోతాం అంతే. ఎక్కడికి వెళ్తామని కూడా క్లారిటీ లేదు. ఆ సిచ్యువేషన్కి వచ్చింది. దానివల్ల రోజుకు కొన్ని కోట్ల రూపాయలు నష్టం అవుతుంది. ఆ కోట్ల రూపాయలు నష్టం ఎవరి మీద భారం పడుతుంది? ప్రజల మీదనే కదా. దానివల్ల ఏం యూజ్ అవుతుంది? ఇప్పటివరకు దాదాపు నాకైతే అన్ని లెక్కలైతే తెలియదు. బట్ నేను ఒక క్యాజువల్గా మాట్లాడుతున్నాను, క్యాజువల్ పౌరునిగా మాట్లాడుతున్నాను. కొన్ని లక్షల కోట్లు ఆల్మోస్ట్ ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పు చేసిందని చెప్తున్నారు. బట్ మీరు ఎన్ని లక్షలు అప్పు చేశారు? మీరు చేసిన అప్పులో ఏం డెవలప్మెంట్ చేశారు? డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇప్పటివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని లక్షలు, ఆల్రెడీ 3 లక్షలు 2,80,000 అప్పు చేసిందని చెప్తున్నారు. ఆ 2,80,000 రూపాయలు అప్పు ఏం చేశారు, దేనికోసం డెవలప్ చేశారు ఆల్రెడీ అక్కడ క్లియర్ చెప్తున్నారు. బట్ మీరు చేసినటువంటి ఈ 3 సంవత్సరాల్లో మరి అక్కడ 10 సంవత్సరాలు చేశారు, ఇక్కడ 3 సంవత్సరాలు 3 లక్షల రూపాయలు అప్పు చేశారు. మరి 3 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ 3 లక్షల కోట్ల అప్పులో పబ్లిక్కి ఏం న్యాయం చేశారు, ఏం పథకాలు అమలు చేశారు? అది సూటిగా ఎవరైనా పబ్లిక్ అడుగుతారు. నేను ఒక్కనే కాదు, ఆల్మోస్ట్ అందరు పబ్లిక్ అర్థమైపోయింది. సో మీరు చేసిన గవర్నమెంట్ చేసినటువంటి లాభాలు ఏంటి? పబ్లిక్కి ఏమీ లాభం లేదు. జస్ట్ ఓన్లీ టైం పాస్ చేస్తున్నారు. ఇంకా రానున్నట్టు వరకు కూడా మేము కూడా వస్తామని చెప్పుకుంటారు తప్పించి అది ప్రభావలకే తప్పించి వాళ్ళు వచ్చేదైతే ఏమి ఉండదు. అయితే ఇక్కడ మనం కంపేర్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని అండ్ కేటీఆర్ గారిని కంపేర్ చేస్తున్నాం. ఉల్టా ఉంది. బెస్ట్ లీడర్, వీళ్ళిద్దరిలో బెస్ట్ క్వాలిటీస్ ఉన్న లీడర్ కేటీఆర్. 100% నేను చెప్పగలను కేటీఆర్. 100%. అటు ఐటీ మినిస్టర్ అని కావచ్చు, లేకపోతే ఒక మాస్ లీడర్ అని చెప్పుకోవచ్చు. బట్ 100% 10 సంవత్సరాలు పాలించారు కాబట్టి ఆయన వల్ల కొంతమందికి హెల్ప్ జరిగిందని అనుకోవచ్చు. 100%. రేవంత్ రెడ్డి సార్ వల్ల అయితే ఏం హెల్ప్ జరిగినైతే ఎవరికి ఏం లేదు. ఎక్కడ కూడా హెల్ప్ జరిగినట్టు లేదు. ఎవరు కూడా హెల్ప్ తీసుకున్నామనేటోళ్ళు ఎవరు? ఎందుకంటే సొంత పార్టీలో విమర్శిస్తారు. అసెంబ్లీలో నా నియోజకవర్గంలో ఏమి ఇవ్వట్లేదు, నీ దగ్గరనే ఉన్నారా అనే పొజిషన్ ఉంది. ఒక్కొక్కసారి అసలు మనం న్యూస్లలో వింటుండే, మాకు అదే అంత టైం లేదు, మా పని మేము చేసుకుంటాం, మా పని చేసుకోకుండా మాకేం డబ్బులు ఇయ్యారు. ఇప్పుడు మహిళలకు ఇస్తా అని చెప్పారు, 2,500 ఇస్తా అని చెప్పాడు. సో చాలా రకాలుగా నాకు అవి కూడా పూర్తి గుర్తులేదు కానీ బట్ చెప్తున్నా, ఎన్నైతే ఆ పథకాలు పెట్టాడో ఏ ఒక్క పథకం కూడా మనకైతే అమలులోకి అయితే రాలేదు. నెక్స్ట్ అంటే ఫర్దర్గా మనం మాట్లాడుకుంటే ఒక సీఎం క్యాండిడేట్గా ఆ స్థాయి వ్యక్తేనా కేటీఆర్? 100%. 100కి 200% కూడా ఆ స్థాయి అయిందే. ఎందుకంటే కేసీఆర్ సార్ ఉన్న రోజులు కేసీఆర్ సారే పాలిస్తాడు. కేసీఆర్ తదనంతరం కేటీఆర్ పాలించవచ్చు, దాంట్లో తిరిగేం లేదు. దీనికి కూడా కొంతమంది డైవర్షన్గా మాట్లాడుతున్నారు. హరీష్ రావు సార్ ఉన్నారు కదా, కేటీఆర్ సార్ ఉన్నారు కానీ బట్ అది అండర్స్టాండింగ్. అంటే ఎవరైనా నో ప్రాబ్లం, పబ్లిక్కి కేటీఆర్ అయినా హరీష్ రావు ఇద్దరు కూడా సీఎం క్యాండిడేట్ పొజిషన్లే. సో ఎవరైనా పబ్లిక్కి న్యాయం చేసే వ్యక్తులే కాబట్టి ఎవరైనా పబ్లిక్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళని స్వీకరిస్తారు, 100% వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇది